చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయ సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామచంద్రుండట, నీ పలికిన బౌహరమగునట, పలికెద వేరుండుగాత పలుకగనేల, నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు ఆ రామచంద్రుడట, అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఇంతకు ముందు భాగంలో శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమస్కందంలో శ్రీకృష్ణ లీలలు 2వ భాగం చెప్పుకున్నాము. ఈరోజు ఉలూకల బంధనము, గంధర్వులకు శాప విమోచనంతో ప్రారంభిద్దాము. ఇంతకు ముందు చెప్పిన విధంగా ఆ యశోద ఆ చిన్ని కృష్ణుణ్ణి వెతికి పట్టుకొని ప్రియంగా మాట్లాడే నేర్పుగలవాడు, గోపాలులను ఆశ్చర్యపరచగలవాడు అయి ముత్యాల బొట్టుఫాలం మీద కల బాలుని వెన్న దొంగిలించడం నేర్చిన వానిని, ప్రియంగా మాట్లాడగల వాలిని, గోపాలురందరినీ ఆశ్చర్యపరిచిన వానిని యశోద రోటికి కట్టివేసింది. రోటికి కట్టుబడిన కృష్ణుడు భక్తులకు పరతంత్రుడై కట్టుగొయ్యకు కట్టివేయబడిన ఏనుగు గున్నవలు విలసిల్లాడు. వెలుపల లోపల మొదలు చివర మధ్యలు లేక తుది మొదలు నడుమ వెలి లోపల లేని ఈశ్వరుడు సర్వంతర్యామిని ప్రణతురాలు కాకపోతే కట్టివేయగలదా? వీడు అందరి వంటివాడే అని స్థిరభావంతో కట్టింది యశోద. అతని కడుపులో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని తెలిస్తే ఆ యశోద ఎందుకు కట్టివేస్తుంది? లక్ష్మీదేవి కౌగులికి అందడు, సనక సనందనాది యోగుల చిత్తములనే పద్మాలలో చిక్కడు, వేదాలకు అందడు. అటువంటి పరమాత్ముడు తల్లి చేత రోటిలో లీలగా బంధింపబడ్డాడు. ఇలా వెంటనే యశోద తన ముద్దు కుమారుని ఉదరం కట్టడానికి ప్రయత్నిస్తూ ఒక త్రాడు చుట్టింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో త్రాడు దానికి కట్టి బంధించింది. అది కూడా అంతే తక్కువైంది. దానికి మళ్ళీ మరో త్రాడు కలిపి చుట్టింది. అయినా మళ్ళీ అంతే తక్కువయింది. యశోద తన ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కలిపి కొడుకును కట్టుదామనుకున్నా అన్నీ కలిసినా అవి చిన్ని కృష్ణుని బొజ్జ తిరిగి రాలేదు. ఎన్నో లోకాలున్న బొజ్జ అది, దాన్ని కట్టశక్యమా? అప్పుడు యశోద గోపికలు ఎంతో ఆశ్చర్యపోయారు. శరీరమంతా చెమటలు పట్టాయి ఆ యశోదకి. పైట జారిపోయింది, కొప్పు విడిపోయి పూలు రాలిపోయాయి. ఆ యశోదకు కట్టరాని తన్ను కట్టుతానని చింతమూట కట్టుకున్న తల్లిని కరుణతో చూచి, అందరి బంధాలు తొలగించే భగవంతుడు బంధించడానికి ప్రయత్నించే తల్లిపాట్లు చూసి సన్మార్గులకు బంధువు కాబట్టి తల్లి బంధంతో కట్టుబడ్డాడు ఓ పరీక్షిత్ మహారాజా. ఇంకా స్నేహితుడై కలిసిమెలిసి తిరిగే శంకరుడు కానీ, తన శరీరంలో ఉన్న లక్ష్మీదేవి కానీ, కొడుకై పొంగిపోతున్న బ్రహ్మ కానీ, గోపాంగన యశోద వలె అఖిలేశ్వరుని కరుణ ఎవ్వరూ పొందలేరు. వీరెవ్వరూ పొందలేరు. జ్ఞానులు చేయగాని, మునుల చేయగాని, దాతల చేయగాని, యోగీశ్వరుల చేత గాని భక్తుల చేత బంధింపబడినంత తేలికగా శ్రీనాథుడు బంధింపబడడు. యశోద ఇంటి దగ్గర పనులలో తిరుగుతూ ఉంది. అప్పుడు కృష్ణుడు పూర్వం నారదుని శాపం చేత 2 మద్ది చెట్లుగా ఉన్న నల, కూబర, మణిగ్రీవులనే గుహ్యకులనిద్దరినీ చూసి రోలు ఈడ్చుకొని వెళ్ళాడు అని చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు: నారదుడు ఎందుకు వారిని శపించాడు? వారు వృక్షాలుగా ఎందుకయ్యారు? యోగులందరి చేత ఆరాధింపదగిన వాడవు నీవు, వివరంగా చెప్పు, నేను వింటాను అనగానే ఆ శుకమహర్షి ఇలా చెబుతూ, పూర్వం కుబేరుని కొడుకులిద్దరూ శంకర సేవకులై అహంకారంతో వెండికొండ మీద పూల తోటలో పాడుతున్న చెలికత్తలతో కలిసి ఆడ ఏనుగులతో కలిసి ఉన్న ఏనుగుల వలె చక్కని వర్ణంకల గంగా తరంగాలలో క్రీడిస్తుండగా నారదుడు వచ్చాడు. వెంటనే ఆ స్త్రీలు బట్టలు ధరించారు, కానీ మదిరాపానంతో పరవశించి ఉండటం చేత కుబేరపుత్రులిద్దరూ వస్త్రం లేకుండా మెలుగుతూ ఉన్నారు. నారదుడు చూచి శపించాలని ఒక ప్రసిద్ధ గీతం పాడాడు. సంపన్నుడు ఇతరులను చూడలేడు, శరీరాన్ని సంసారాన్ని నమ్మి ఇతరులకు హాని కలిగిస్తాడు. కానీ దరిద్రుడు
కష్టాలలో చిక్కి శుష్కించిన ఇతరులను హింసింపడు. ఇతరులను తనతో సమానులుగా చూస్తాడు. అందువలన ధనవంతులకు కనువిప్పు కలగటానికి దారిద్రమే దివ్య ఔషధము అని గీతం పాడి నారదుడు తనలో ఇలా అనుకున్నాడు. ఉన్నవారి కొడుకులమంటూ స్త్రీలతో కలిసి ఇతరులను చూడరు, లక్ష్య పెట్టరు. ఈ గంధర్వ కుమారుల గర్వం నశింపజేసి వీరిని మంచి యోగ్యులుగా చేయదల్చాను అని ఆలోచించి విజ్ఞానవేత్త అయిన నారదుడు నలకూబర మణిగ్రీవులను చూచి, మీరు ధన మదహందులను కావున భూలోకంలో అర్జున వృక్షాలై 100 దివ్య సంవత్సరాలు ఉండండి. తరువాత గోవిందుని పాదపద్మాల స్పర్శ చేత మీరిద్దరూ ముక్తి పొందుతారు అని శపించాడు. తరువాత నారాయణ భక్తులై చక్కని సత్వగుణ సంపన్నులై నా వాక్యం చేత సురలోక వ్యక్తులవుతారు అని చెప్పి నారదుడు నారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారిద్దరూ జంట మధ్య చెట్లయ్యారు. శ్రీకృష్ణుడు పరమ భాగవతుడైన నారదుని యొక్క మాటలు వ్యర్థం చేయక పాటించాడు. ముద్దుల బిడ్డ ఆ మద్ది చెట్లను కూల్చాలని ఆలోచించి ఆలస్యం చెయ్యకుండా ఆ మద్ది చెట్లున్న చోటికి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ మహాబలుడు తన నడుముకు కట్టిన త్రాడుతో ఉన్న రోలును లాగుతూ ఉంటే మొదళ్ళు రేళ్ళు విరిగి ఆ జంట మద్ది చెట్లు పెద్ద ధ్వని చేస్తూ కూలిపోయాయి. బాలుడు రోలు అడ్డం తీస్తుంటే ఆ చెట్లు మొదళ్ళు లేచిపోయి ఎంతో భయంకర ధ్వనితో నేలగూలాయి. అలా వారి శాపం తొలగిపోయింది. ఇలా పడిపోయిన మద్ది చెట్లలో నుండి అగ్ని జ్వాలలు వెలువడినట్లు చాలా తేజస్సుతో దిగ్గులు బ్రద్దలయ్యేటట్లు 2 సిద్ధులు బయటకు వచ్చారు. వారు భక్తలోక పాలకుడైన ఆ బాలకునకు మ్రొక్కి చేతులు జోడించి ఇలా అన్నారు: కృష్ణ, నీవు బాలుడవు కావు, పరుడవు. నీకే ఆలంబము లేదు. యోగీశ్వరుడవు, ఆద్యుడవు. అణువు నుండి మహత్తు వరకు వ్యాపించిన విశ్వమే నీ లీలా రూపము అన్నారు ఆ 2 గంధర్వులు. పరమేశ్వర, నీకు నమస్కరిస్తున్నాము. పంచమహాభూతాలకు, ఇంద్రియ అహంకార ప్రాణాలకు అధిపతివి నీవే, ప్రకృతివి నీవే, దాని నుండి పుట్టే మహత్తు, వీటికన్నింటికీ ప్రభువు నీవే. సత్వ రజ తమో గుణాలకు అతీతుడవు. జనన మరణాది వికారాలు లేనివాడవు. ఈ సృష్టికి పూర్వమే నీ ఉన్నావు. కామ క్రోధాది గుణాలు కలవాడు నిన్ను తెలియలేడు. నీలోని గుణాలతో నీవే కప్పబడతావు. మత్స్య కూర్మాది అవతారాలు దాల్చి దేహదారుల వలె ప్రవర్తిస్తావు. నీవు ప్రభావశాలివి. చిక్కులు రావు నీకు. నీకు నమస్కారం. ఈ లోకాలన్నీ సృష్టించడానికి, రక్షించడానికి అవతరించావు. నీవు అఖిలేశ్వరుడవు, యోగి శ్రేష్ఠుడవు. విశ్వానికి శుభం కలిగిస్తావు. కౌలంతా నిన్ను సమ్మతిస్తారు. వాసుదేవ, నీవు కళ్యాణ నిధివి. ఓ భక్తమిత్ర, నారద వాక్యాలు తప్పవు అనే నెపంతో నిన్ను చూశాము. నిన్ను చూడటంతో మా తపస్సులు సఫలమయ్యాయి. మమ్ము నీపై భక్తి ప్రసన్నులని చేయుము. పద్మపత్రేక్షణ, నీ గురించి చెప్పిన పద్యాలు వినే చెవులు, నిన్ను ప్రశంసించే వాక్యాలు, నీ పేరిట పనిచేసే చేతులు, నీ రూపం మీద చూపులు, నీ పాదాల చెంత నమస్కరించే శిరస్సులు, నీ సేవపై చిత్తాలు, నీ మీద బుద్ధులు కరుణతో మాకు కలిగించు అని కీర్తించిన గుహ్యకులను చూసి నవ్వుతూ రోటికి కట్టబడిన హరి ఇలా అన్నాడు: తమ ధర్మం తప్పక సర్వసమత్వంతో నన్ను నమ్ముకొని ప్రవర్తించే వారికి నన్ను చూడగానే బంధం తొలగిపోతుంది. ఎలా అంటే సూర్యుడు ఉదయిస్తే తొలగిపోయే చీకటి వలె. కరుణాపరుడైన నారదుని మాట వల్ల మీరు నన్ను చూశారు. మీకు ప్రబోధం కలిగింది. నా మీద మీకు తలంపు తప్పక కలుగుతుంది అని ఈశ్వరుడు మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఆనతి ఇచ్చాడు. దానిని మహాప్రసాదంగా భావించి ప్రదక్షిణం చేసి ఎన్నో మొక్కులు చెల్లించి వీడ్కొన్న నల కూబర మణిగ్రీవులు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. నందుడు మొదలగు గోపాలకులు పడిపోయిన మద్ది చెట్ల చప్పుడు పిడుగుపడిన చప్పుడని శంకించి వచ్చి చూచి ఇలా అన్నారు: ఈ చెట్లు పడిపోతే ఈ పాపడు రోటికి కట్టబడి ఉన్నాడు. ఎలా బ్రతికాడు చూశారా? ఏడవడు, భయపడడు. ఎంతటి వాడో వీడు. పైగా పిడుగులు పడలేదు, పెద్ద గాలి వీచలేదు, చెట్లు విరిగిపోలేదు. ఈ బాలుడు వాటిని పడద్రోయలేదు. కానీ ఈ చెట్లు ఎలా నెలగులాయి అని చాలామంది ఎన్నో విధాల ఉత్పాతాలు అయి ఉంటాయి అని అనుమానించారు.
అప్పుడు అక్కడ ఉన్న బాలకులు ఇలా అన్నారు, నందుని కుమారుడు ఈ సందులో ముందు దూరి రోలును అడ్డంగా ముందుకు ఈడ్చాడు. వెంటనే చెట్లు పడిపోయాయి. మరుక్షణంలో 2 కనబడ్డారు అని పలికిన బాలకుల మాటలు విని కొందరు అసత్యాలన్నారు, కొందరు ఎన్నో విధాల సందేహించారు. అప్పుడు నందుడు ముఖం విప్పార్చుకొని కృష్ణుని కట్టు విప్పాడు. అప్పుడు తన తెరుగు ఎవరికీ తెలియకూడదని ఆ కపట బాలుడు తెలివి తక్కువ వాని వలె ఏవో పాడుతున్నాడు. గోపికలు చేతులతో తాళం వేస్తున్నారు. యంత్రంలా పరవశించి ఆడుతున్నాడు. చేతులు త్రిప్పుతూ చూడలేని వాని వలె ప్రజలను చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఆ బాలురను కలుస్తున్నాడు. పెద్దల ఆజ్ఞ చేయబోతున్నాడు. మట్టితో ఆడుతూ దాక్కుంటున్నాడు. రాజా, పాలు త్రాగు, జుట్టు చక్కగా పెరుగుతుంది అంటే పాలు త్రాగి తల్లితో ఇంకా పెరగలేదే అంటూ విలాసంగా జుట్టు చూపుతున్నాడు. కృష్ణుడు చేతిలో చిన్నకోల పట్టుకొని నీళ్ల కుండలలో నీడ చూసి కలశంతో సహా తల్లి దగ్గరకు వచ్చి, ఈ పాపడు ఒకడు నన్ను కొడుతున్నాడమ్మా అని తల్లికి చెప్పాడు. నీవు ఏడిస్తే భిక్షకులు వస్తారు, భిక్షా పాత్రలో వేసుకొని భయపెట్టి నిన్ను శిక్షిస్తారు అని తల్లి చెప్పింది. అప్పుడు భిక్షులను తల్లిని చూసి భయపడ్డాడు రాజా. ఇలా కృష్ణుడు ఎన్నో విధాల కపట బాల లీలలతో వినోదించాడు. బృహధ్వనములో నందాది గోపవృద్ధులు చాలా పెద్ద ఉత్పాతాలు కలిగాయని, వాని నుండి బాలుడు దాటిపోయాడని తెలిసి ఏకాంతంలో ఆలోచించడానికి ఉపనందుడనే వృద్ధ గోపకుడు తన జ్ఞానం ప్రకటిస్తూ ఇలా అన్నాడు, ఇక్కడ మనుష్యులుంటారా? మన కృష్ణునికి కష్టం కలిగించాలని రాక్షసి పాలిచ్చింది. రాళ్ల మీద సుడిగాలి వీచింది. చెట్లు పడిపోయాయి. ఆ కేశవుని దయ వల్ల ఏదో తప్పింది ఆపద. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇంకా ఇక్కడ ఉండరాదు. మేత కలిగి పశువులకు 20 పర్వతాలు, నదులు, చెట్లు, లతలు కలది కాపురానికి తగినది మనకు దగ్గరగా ఉన్నది ఆ బృందావనం మాత్రమే. అందుకే మనందరం బృందావనానికి తరలి వెళ్దాము అని అంటున్న ఉపనందుని మాటలకు పెద్దలైన గోపకులు ఇది తగిన పని, సరే అని భయపడకుండా ఆవులన్నింటినీ త్వరగా ముందుకు నడిపిస్తూ గుంపులు కాకుండా బాలురు, వృద్ధులు, స్త్రీలు రథాలెక్కి తాము కవచాలు, అమ్ముల పొదులు, బాణాలు ధరించి ధనస్సులు పట్టుకుని నడిచారు. బండ్ల వెనుక కొమ్ము బూరలు ఊడుతూ పెద్ద ధ్వనులు చేసుకుంటూ పురోహితులతో కలిసి వేడుకతో పావనమైన బృందావనానికి తరలి వెళ్లారా గోపకులు. పసుపు పూసుకొని స్తనాల మీద కుంకుమ పంకం రాచుకొని చక్కని చీర కట్టి శిరోజాలపై చంపకమాలలు ధరించి బంగారు మాడల కాంతుల దూడలపై ప్రసరింపగా తేరుల మీద రేతలు ఆ హరిలీలను ఇంపైన చోటుల్లో చక్కగా పాడుతూ వెళ్ళారు. అప్పుడు రోహిణి, యశోదలు ఒకే రథం మీద కోరికలు తీరి రామకృష్ణులను ముందర పెట్టుకొని వారి వినోదాలకు సంతసం పొందుతూ వెళ్ళారు. ఇలా గోపకులు బృందావనం ప్రవేశించి అర్ధచంద్రాకారంగా బండ్లన్నీ నిలిపి ఆలమందలను విడియించి ఉన్నారు. బలరామకృష్ణులు అభినందిస్తూ పవిత్రము కాలింది సంజీవనము మునీంద్ర సముదాయాన్ని రక్షించే బృందావనం చేరారు. ఇలా బృందావనం చేరి కొంతకాలానికి రామకృష్ణులు సమ వయస్సు గల గోప బాలకులతో కలిసి ఉత్సాహంతో దూడలను కాస్తూ గడుపుతూ ఒక్కొక్కప్పుడు పిల్లను గ్రోవి ఊదుతూ ఎన్నో వేషాలు వేస్తూ కుతూహలంతో గంతులు వేసేవారు. పెద్ద కంబళ్లతో ఎద్దులు ఆవులుగా తయారు చేసుకుని అవి శత్రువుల ఎద్దులని ఎదిరించేవారు. గుడ్డలతో బొమ్మలు చేయించి వాటిని గజ్జనం రోగేటట్లు గట్టిగా తన్నేవారు. పందెములు వేసుకొని పూలగుత్తులు పడగొట్టి వాటితో కొట్టుకొనేవారు. నేర్పుగా వనమృగాల కూతలు కూస్తూ వాటిని పట్టుకునేవారు. పద్మ సరస్సులలో చల్లులాడుతూ ఆ రాజకుమారులు బాల్య విహారాలు చేసేవారు. ఒకరినొకరు మోసగించి యుద్ధం చేసేవారు. అందమైన వనాల్లోకి భయం లేకుండా ప్రవేశించేవారు. పెద్ద పెద్ద రాళ్ల మీద నుంచి నేర్పుగా జారేవారు వారిద్దరు. ఒకనాడు యమునా నది ఒడ్డున గోపకులు రామ, కృష్ణులు ఆవులను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు ఆవుదూడ రూపం ధరించి వారిని హింసించాలని వచ్చాడు. దూడల మెడలు నాకుతూ ఇది చాలా మంచి దూడ అనేటట్లు మెలుగుతూ భక్తితో సంచరించే వాని ప్రక్కనే తిరుగుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు. వానిని తెలుసుకొని కృష్ణుడు రామునకు చెప్పాడు. వెంటనే ఇది ఒక మంచి దూడ, చాలా అందంగా ఉంది అంటూ దాని దగ్గరికి వెళ్ళి
దాని పాదాలు తోక బిగబెట్టి ఎత్తి ఒక పెట్టున చెట్టుకేసి కొట్టాడు. వెంటనే ఆ రాక్షసుడు విలవిలలాడుతూ పెద్దగా అరిచాడు. ఇలా రాక్షసుడు దెబ్బతిని ఆ పెద్ద చెట్టుతో సహా నేలగూలాడు. చుట్టూ ఉన్నవారంతా గొంగళ్ళు ఎగురవేస్తూ గంతులు వేస్తూ చప్పట్లు చరుస్తూ పడిపోయిన రాక్షసుని చూసి భయంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు. భక్త వత్సలుడైన కృష్ణుడు లోకాలన్నింటినీ దూడల వలె రక్షించేవాడు కాబట్టి వత్సాలను మేపుతూ వత్సాసురుని చంపాడు. మరో రోజు ఉదయమే గోపకులు ఆవులను అడవికి తీసుకుని వెళ్ళి ఎండపడి దాహంతో అలసిపోయారు. అప్పుడు వారు తమ తమ గోవులను నిలుపుకొని కాలుష్యం లేని ఒక కొలనులో ఆవులకు నీరు పెట్టి నీళ్లు త్రాగి వస్తున్నారు ఆ గోపకులు. అప్పుడు నిష్కలంకులైన గోపకులు ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టబడిన తెల్లని పర్వత శిఖరం వలె ఉండి కృష్ణుని బాధించాలని వచ్చి పెద్ద భయంకరమైన కనులతో చూస్తున్న ఒక కొంగను చూశాడు. దాని శరీరం యొక్క అందానికి ఆశ్చర్యపడి చూస్తున్నారు ఆ గోపకులంతా. అప్పుడు ఆ కొంగ పనులన్నీ విడిచి ఏకాగ్ర చిత్తంతో మునివలే ఇతరమైన కోరికలు విడిచి అడవిలో నిలిచి విష్ణుమూర్తిపై దృష్టి నిలిపి మహర్షి వలె ఉన్నాడు. ఇలా అణిగి ఉండి ముక్కు సవరించుకొని ఒక్కసారిగా రెక్కలు విప్పుకొని కాళ్ళు ఎత్తి కుప్పించి ఆకాశానికి ఎగిరింది. ఆ కొంగ భయంకరంగా నోరు తెరిచి విజృంభించాడు ఆ బకాసురుడు. వాని రెక్కల గాలికి చుట్టూరా ఉన్న చెట్లన్నీ వరుసగా కూలిపోయాయి. అప్పుడు బకుడు సహించి చూస్తున్న చిన్ని కృష్ణుణ్ణి ఒడిసి పట్టుకొని మృంగేశాడు. మొత్తం లోకాలన్నింటినీ మృంగుతూ క్రక్కుతూ బయట ప్రవర్తింపజేస్తూ ఆనందించే వేడుక కాడు. జరగబోయేదేమిటో తెలిసి బకాసురుని చేత మృంగడు పడ్డాడు. అలా రాక్షసుడు మృంగితే కృష్ణుడు కనపడక బలరాముడు మొదలైన వారు నిశ్చేష్టులై ప్రాణం లేని ఇంద్రియాల వలన నిలబడిపోయారు. ఇలా మృంగుడు పడినా లోపలికి వెళ్ళలేదు కృష్ణుడు. కంఠం దగ్గర దౌడలను పొడుస్తూ ప్రళయ కాలాగ్ని వలె వెనుకాడని తీవ్రమైన గోపాలుణ్ణి జయోత్కంఠ కలవాడు మహామహిమ కల బ్రహ్మ తండ్రిని మృంగలేవని భూమిపై వాడు కృష్ణుణ్ణి వెడలగ్రక్కాడు. అంతటితో లోకమంతా శాంతించింది, నిశ్శోకమైంది. అలా క్రక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుని పొడవాలని వచ్చాడు ఆ బకుడు. అప్పుడు కృష్ణుడు 2 ముక్కులు పట్టి గడ్డిపరకను చీల్చినట్లు బకాసురుణ్ణి చీల్చివేశాడు. అప్పుడు ఆ నందకుమారుని మీద దేవతలు వరుసలుగా నందపుష్పాలు మల్లెపూలు వర్షం కురిపించారు. సంతోషంతో దేవదుందుబులు మ్రోగాయి. బలరాముడు మొదలైన గోపకులు ప్రాణాలతో కూడిన ఇంద్రియాల వలె మళ్ళీ కృష్ణుని చూసి రమ్మని కౌగిలించుకుని కృష్ణునితో సహా లేగదూడలను దాటించుకుంటూ మెల్లమెల్లగా మందకు వెళ్ళిపోయారు. వారి వల్ల ఆ వృత్తాంతమంతా విని ఆశ్చర్యపడి గోపకులు గోపికలు, ఈ పాపనికి ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి, తొలగుతున్నాయి. వీనిపై పడిన దుష్టులు అగ్నిలో పడిన మిడతల వలె నీలగూడుతున్నారు అన్నారు. ఇంకా ఆ బలరామకృష్ణులు లేగలను కాస్తున్నప్పుడు కోతులమై సముద్రాన్ని బంధించుదామా అంటూ కాలువలకు అడ్డం కట్టేవారు. మునులమై తపస్సు చేద్దామా అని మాటలాడకుండా మౌనులై ఉండేవారు. గంధర్వులమై గాన విద్యలు ప్రకటించి పాడుదామా అంటూ పాటలు పాడేవారు. అప్సరసలమై ఆడుదామా అని ఆడవేషాలు వేసుకొని ఆడేవారు. దేవదానవులమై సముద్రం మదించుదామా అని చెరువుల్లో చేతి కర్రలు త్రిప్పుతూ తరిచేవారు. తమ వయసు పిల్లలు అనుసరిస్తుండగా ఎంతో అందగించేవారు ఆ బలరామకృష్ణులు. దీనితో దశమ స్కందంలోని శ్రీకృష్ణ లీలలు 3వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.